ఒకప్పుడు ఒక గ్రామం పచ్చని పొలాలతో, స్వచ్ఛమైన నీటి, పరిశుభ్ర వాతావరణంతో ఎంతో అందంగా ఉండేది. పక్షులు గానాలు పాడుతూ, జంతువులు స్వేచ్ఛగా తిరిగే ఆ గ్రామం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ కాలక్రమంలో మనుషుల లోభం పెరిగింది. చెట్లు కొట్టేయడం ప్రారంభమైంది. పరిశ్రమలు పెరిగాయి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. కాలుష్యం పెరిగింది. ఫలితంగా పక్షులు మాయమయ్యాయి. జంతువులు వేరే చోట్లకు వెళ్ళిపోయాయి. చెట్లు తగ్గడంతో వర్షాలు కూడా తగ్గిపోయాయి. భూమి పొడిబారిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామంలో ఒక చిన్నారి అన్విత. ఆమె పాఠశాలలో పర్యావరణంపై ఓ ప్రదర్శన చూసి ఎంతో ప్రేరణ పొందింది. పర్యావరణాన్ని రక్షించాలనే సంకల్పంతో ఆమె తన మిత్రులతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో పిల్లలు ప్రతి వారం ఓ రోజు చెట్లను నాటడం ప్రారంభించారు. ప్లాస్టిక్కు బదులుగా జూటు బ్యాగులు వాడుతున్నారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కొంత కాలానికి గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. పక్షులు తిరిగి వచ్చాయి. వర్షాలు పడటం ప్రారంభమైంది. పర్యావరణాన్ని కాపాడితే మనకి మంచిదని అందరికీ అర్థమైంది.